హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TS04 ట్రక్ బ్లాగ్స్. చూసుకోవచ్చు మనం కర్ణాటక నుంచి అయితే మొక్కజొన్నలు అయితే ఆంధ్రాకైతే లోడ్ ఎత్తుకున్నాం అనమాట విస్సన్నపేటకి. సో నెట్ అనేది ఎట్లా సెట్ చేస్తారో చూసారు కదా, 1 by 1 లాస్ట్ వర్క్ అనేది వేసుకుంటూ వస్తారనమాట. సో వేసుకొని వచ్చి ఎన్ని నెట్లు అయితే పడుతున్నాయో అంత క్యాలిక్యులేట్ చేస్తారు. నెట్కి ఎంత వేయాలి, వెనకేమన్నా స్పేస్ ఏమైనా మిగిలిపోతుందా అని చెప్పేసి చూస్తారనమాట. చూసుకోవచ్చు వేరే బండి కూడా ట్రాక్టర్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. ఆ బస్తాలు కూడా మన దాంట్లో వేయాలన్నమాట. ఇక ఫైనల్గా అయితే సగం అయితే లోడ్ వేసారు అనమాట. ఇంకా 2 పాయింట్కి అయితే వెళ్ళమని చెప్పారు. ఇక ఈ సగం పాయింట్కి వచ్చేసి మోక్ అనేది టైట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మోక్ టైట్ చేసుకొని వేరే పాయింట్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ మోకిప్ప తీసుకొని అక్కడ ఇక ఫుల్ చేయించుకొని ఇక అక్కడ నుంచి మనం వెళ్ళాలన్నమాట. సో ఫైనల్ అయితే 2 పాయింట్కి కూడా చేరుకున్నాం. 2 పాయింట్ చేరుకునే పాయింట్కి చూసుకున్నారు కదా, రన్నింగ్లో రోడ్లన్నీ గుంతలు ఉండే అనమాట. కర్ణాటకలో సింగిల్ రోడ్డు కూడా ఓన్లీ బండ్లు పట్టే మార్జినే ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక వేరే పాయింట్కి వస్తే అన్నీ కింద పడిపోయినాయి. ఇక ఇక్కడ సెకండ్ పాయింట్ వాళ్ళనే సెట్ చేస్తారు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. బస్తాలన్నీ చూసారు కదా, వెనక్కి జారిపోయి ఉన్నాయి. చూసుకోవచ్చు నైట్ అయ్యేసరికల్లా లోడ్ అయితే కంప్లీట్ అనేది అయిందనమాట. సో ఇంకా మోక్ అనేది కట్టేసి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక పేపర్ల కోసం కొంచెంసేపు వెయిట్ చేసి ఈ లోపల మోక్ అనేది కడతారు. పేపర్కి వెళ్ళేసి వస్తే టైం పడుతుంది, కొంచెంసేపు ఆగండి అని చెప్పేసి అని అన్నారనమాట. సో ఈ చీకట్లోనే ఇక మోక్ అనేది కడుతున్నారు. చూసుకోవచ్చు చూసారు కదా చీకట్లో మోక్ అనేది ఎట్లా లాగుతున్నారు. యాక్చువల్లీ మోక్ అయితే మనమే కట్టుకోవాలి, డ్రైవర్ అండ్ క్లీనర్ కట్టుకోవాలి. కానీ ఇక మనకు అంత ఓపిక లేదని చెప్పేసి వాళ్ళనే కట్టమని అన్నాం అనమాట. కొంచెం లాంగ్ డిస్టెన్స్ కదా, కొంచెం టైట్గా కడతారు. వాళ్ళైతే ఒక మూట ఉంటారు కాబట్టి. సో ఇంకా వాళ్ళకి ఇచ్చినాం అనమాట. ఒక 500 ఎంతో తీసుకుంటారు. చూసుకోవచ్చు ఇక మనం జర్నీ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ మంచు సగం దూరం వచ్చిన తర్వాత అసలు రోడ్డు కూడా కనిపిస్తలేదు టోల్ గేట్లల్లో. చూసుకొని ఎంత మంచిందో. టోల్ గేట్ దగ్గరకు వచ్చే వరకు కూడా కళ్ళు కనిపిస్తలేవు. దగ్గరకు వచ్చి జూమ్ చూడాల్సినంత పరిస్థితి అనమాట. ఎంత జూమ్ చేసినా కళ్ళు అయితే అసలు ఇక మంచులో అట్లనే వెయిట్ చేసేసి ఫైనల్లీ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాం అనమాట. ఇది విస్సన్నపేటలో ఒక కోళ్ళ ఫామ్ అనమాట. సో చూసుకోవచ్చు అంటే ఆ బ్లోయర్ సౌండ్ అనమాట. ఇక ఆ బ్లోయర్స్ తిరుగుతున్నాయి కదా, దాని సౌండ్. మన అన్లోడింగ్ వచ్చేసి దీంట్లో రివర్స్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. మొక్కజొన్నలు అయితే చూసుకోండి, భలే క్వాలిటీ ఉంది, మంచి. ఇక అన్లోడ్ పాయింట్కి అయితే పెట్టేసినాం. అన్న వాళ్ళు అయితే అన్లోడ్ చేస్తారు, చూస్తున్నారు కదా. టక్క 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 చేసిస్తారు. స్పీడ్ ఉంటుంది అనమాట మళ్ళీ పని. కొంతమంది ఏంటంటే స్లో అనేది చేస్తారు. మన ఏరియాలో అయితే మ్యాక్సిమం కొంతమంది అయితే స్పీడ్గా చేస్తారు. మేము వెళ్ళిన వారికి ఎక్కడైతే ఆ కర్ణాటక ఒక్క దగ్గరే ఇబ్బందిలే, కానీ మిగతా అన్లోడింగ్ లోడింగ్ అనేది మిగతా అంతా ఫాస్ట్గా అవుతుంది. అవన్నీ కోళ్ళ మేత అనమాట. అవన్నీ గ్రైండింగ్ చేసేసి వేస్తారు కావచ్చు కోళ్ళకి. చూసిరు కదా టక్క టక్క. పైన ఒక 3 ఉన్నారు, కింద ఒక 4 ఉన్నారు. స్పీడ్గా అయితే వేసేస్తారు అనమాట. ఫైనల్లీ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసింది. సో ఇంకొంచెం ఒక 3-4 నెట్లు మిగిలి ఉన్నాయన్నమాట.
ఇంక ఈ గ్యాప్లో మనం ఏం చేయించుకోవాలంటే బిల్ అనేది ఇక సెటిల్ అనేది చేయించుకోవాలి. ఎల్ఐసి పేపర్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసిస్తాం కదా రాంగ్లోనే. ఇక వాళ్ళు మన పేమెంట్ ఎంత వస్తుందో మిగతాది ఆ పేమెంట్ అయితే మనకి ఇస్తారు ఈ గ్యాప్లో. చూసుకోవచ్చు టక్క టక్క అయిపోయేసరికి లాస్ట్ రెండిట్లకి అనేది వచ్చింది. ఇంకా అట్లా లాగేసుకొని ఊకేసుకొని లాక్కొని వెళ్తాను అనమాట బస్తాని. చూసుకోవచ్చు అన్ని కోళ్ళ మేతలే, నూకలు, ఈ మొక్కజొన్నలు, ఇంకేం పెడతారో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ అనేది చేయండి. కోళ్ళ మేతకి ఏమేమి పెడతారు కావచ్చు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.